అండి ఎన్ని రోజులున్నా కూడా లెమన్ అంటే మనకి నిమ్మకాయలు పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా జ్యూస్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా చాలా ఫ్రెష్గా మనము స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా అది ప్రాసెస్ ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనము ఫ్రెష్గా ఉన్నటువంటి నిమ్మకాయలను తీసుకోవాలి. నిమ్మకాయలన్నింటినీ కూడా కట్ చేసుకుని దాని లోపల ఉన్న గింజలన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిలో అన్నిటిలో ఉన్నటువంటి జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్ని కూడా మనము తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని ఆ జ్యూస్ ఉంటుంది కదా దాన్ని ఏంటంటే మనకి సిలికాన్ మౌల్డ్స్లో కానీ లేదంటే ఐస్కి ఫ్రిడ్జ్లో మనకి ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడానికి బాక్స్ వస్తాయి కదా దాంట్లో కానీ ఆ జ్యూస్ని మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే సైజెస్ కావాలంటే పెద్ద సైజ్ కానీ చిన్న సైజ్ కొన్ని తక్కువ జ్యూస్ ఫిల్ చేశారనుకోండి వాటిలో స్మాల్ సైజ్ క్యూబ్స్ ఫామ్ అవుతాయి కదా. అదే మనకి ఎక్కువ కావాలంటే నేను కంప్లీట్గా ఫిల్ చేసేస్తే వాటిలో మనకి సైజ్ పెద్దగా ఉన్న క్యూబ్స్ వస్తాయి. ఎందుకు ఈ సైజు మెన్షన్ చేస్తానంటే మనము కొన్నిసార్లు యూజ్ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువ జ్యూస్ అవసరం అవుతుంది. అలాంటప్పుడు చిన్న చిన్న క్యూబ్స్ యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కోసారి ఏంటంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు లెమన్ మర్చిపోతూ ఉంటాం కదా, సో అలాంటప్పుడు ఏంటంటే మనము ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే లెమన్ పాడవకుండా ఉంటాయి. అండ్ మనకేంటంటే లెమన్ జ్యూస్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని ఏంటంటే నేను ఇక్కడ సిలికాన్ మౌల్డ్స్ ఉన్నాయి నా దగ్గర, వాటిలో వేసుకుని వీటన్నిటిని కూడా చూసారా కొంచెం తక్కువ వేస్తున్నాను ఒక్కో దాంట్లో, ఎందుకంటే చిన్న క్యూబ్స్ కోసం అనమాట. ఇలా వేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 1 to 2 hours పెడితే సరిపోతుంది. అండ్ డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఈ క్యూబ్స్ని ఏంటంటే 8 కంటైనర్లో పెట్టేసుకుని మనము డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. చూసారా ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఎంత బాగా ఫామ్ అయ్యాయో క్యూబ్స్ అయితే. ఇవేంటంటే మనం తీసేసిన తర్వాత ఓన్లీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రమే అలా స్టోర్ ఉంటాయి. మనము నార్మల్ ఫ్రీజర్లో కాకుండా నార్మల్గా పెడితే మళ్ళీ మనకి వాటర్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట, లిక్విడ్ స్టేజ్కి వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనము ఎన్ని డేస్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.